హలో ఫ్రెండ్స్, నమస్తే. కుమార్ రజత్ కిచెన్‌కి స్వాగతం. ఈరోజు నేను మీకు బియ్యం పిండితోటి పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. జనరల్‌గా అయితే మనము శనగ పిండితో పకోడీ చేసుకుంటాం. కానీ బియ్యం పిండితోటి ఈరోజు చేయడం అనేది స్పెషల్. రండి తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనము సన్నగా తరిగిన ఉల్లిపాయలు తీసుకోవాలి. ఒక కప్పు బియ్యం పిండికి 3 ఉల్లిపాయలు పడతాయి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ అరకప్పు తీసుకుంటున్నాను బియ్యం పిండి కాబట్టి ఓన్లీ 1½ ఉల్లిపాయ మాత్రమే సన్నగా తరిగి తీసుకున్నాను. దానికి మనం పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి. కరివేపాకు సన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు ఇవన్నీ వేసుకుని శుభ్రంగా కలపాలి ఫ్రెండ్స్. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మనం కలపాలన్నమాట. అంటే ఈ వాటర్ ఉంటుంది కదా, ఈ ఆనియన్స్‌లోని ఆ వాటర్ బయటకొచ్చేంత వరకు కలపాలి. ఇలా కలిపిన దాంట్లో మనం ఇప్పుడు బియ్యం పిండి వేసుకుందాం. ఆల్రెడీ కొంచెం వాటర్ వచ్చి ఉంటుంది కదా ఫ్రెండ్స్. మనము ఇంకా వేరే వాటర్ పెద్దగా వేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెంగా తడుపుకుంటే సరిపోతుందన్నమాట. ఈ విధంగా మనం బాగా మెత్తగా ఈ పిండిని అంతటిని కలుపుకోవాలి. ఇది ఆల్మోస్ట్ చపాతీ పిండి కంటే కొద్దిగా లూజ్‌గా ఉంటుంది. మనకి ఈ బ్యాటరు ఇలా తయారవుతుంది. ఓకే. పది నిమిషాలు అట్టే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత నూనె వేడి చేసుకుని ఆ నూనెలో ఇది వేయించుకుంటే అద్భుతం అన్నమాట. మీరు తిన్నారంటే వదిలిపెట్టరు. శనగపిండి పకోడీ కంటే బియ్యం పిండి పకోడీనే చేయమని మీ ఇంట్లో వాళ్ళని అడుగుతారు. అంత బ్రహ్మాండంగా ఉంటుంది ఫ్రెండ్స్ బియ్యం పిండి పకోడీ. ఇది గనక మనం చక్కగా టమాటో సాస్‌లో వేసుకొని తింటే సూపర్బ్‌గా ఉంటుంది. అంతేకాకుండా పచ్చిమిర్చి ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటిని కూడా డీప్ ఫ్రై చేసుకోండి ఆయిల్‌లో. ఆ తర్వాత దానికి కొంచెం సాల్ట్ అద్దించుకుని మధ్యలో ఈ యొక్క పచ్చిమిర్చిని టేస్ట్ చేస్తూ టమాటో సాస్‌లో ముంచుకున్న ఈ బియ్యం పిండి పకోడీ తింటే ఎంతో యమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే దయచేసి కుమార్ రజా కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ వేసుకోండి.